దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత కొద్ది కాలం నుంచి గలతీయులు రాసిన పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు. కనికరించండి, కృప చూపండి. వాక్యాన్ని బిడ్డలను దీవించి నేను ఆశీర్వదించి గొప్ప కార్యములు జరిగించమని వేడుకుంటున్నాను. మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోండి. యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతుని వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళుతుని, దేవదర్శనం ప్రకారమే వెళుతుని. మరియు నా ప్రయాసం వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించిన సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విసిదపరిచితిని. ఆయన దమస్కు ప్రాంతంలో, సిరియా దేశము దమస్కు ప్రాంతంలో సహోదరులను కొట్టాలని, హింసించాలని, నాశనం చేయాలని, అతిగావించబడాలని ఆలోచన సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనతో మాట్లాడి దర్శించి ఇంకా ఆయన పట్టుకొని ఆయన పరిచర్యకు పిలిచినప్పుడు ఆయన వెంటనే అరేబియా దేశానికి వెళ్ళిపోయి, అరేబియా దేశం నుంచి దమస్కు పట్టణంలో తిరిగి వచ్చి 3 సంవత్సరములు అరేబియా దేశంలో 3 సంవత్సరములు అక్కడ ఉండి తర్వాత వచ్చి మరి ఇంకా 14 సంవత్సరం ఇంకా అక్కడితో ఆగలేదండి. 14 సంవత్సరాల తర్వాత యెరూషలేమునకు తిరిగి వెళ్ళినాడు. 14 సంవత్సరాలు పరిచర్యలో ఆయన ట్రైనింగ్లో ఉన్నాడు. అరేబియా దేశానికి వెళ్ళాడు, అక్కడ ట్రైనింగ్ అయ్యాడు. వేరొక ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ ట్రైనింగ్ అయ్యాడు. ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళి ఆయన దేవుని వాక్యాన్ని ట్రైనింగ్ అవుతూనే ఉన్నాడు. మరి 14 సంవత్సరములు అయిన తరువాత తీతుని వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళింది. 14 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఆయన ట్రైనింగ్ పొందాడు, శిక్షణ పొందాడండి. ఎటువంటి శిక్షణ పొందాడు? దేవుని వాక్యంలో తర్ఫీదు పొందడానికి వెళ్ళిపోయాడు ఆయన. అయితే అప్పుడు యెరూషలేముకి మళ్ళా వచ్చాడు, ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు, సొంత ప్రాంతానికి వచ్చాడు, వాక్యం ప్రకటించడానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు కదా, దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని, మరియు నా ప్రయాసం వ్యర్థమవునేమో అని, వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించిన సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి ప్రకటించితిని. అయ్యో, విశుద్ధ పరిస్థితిని తెలియజెప్పాను. అక్కడ నా పరిస్థితి ఏంటి? ఇదిగో ప్రత్యేకంగా సువార్తను వారికిని ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విశుద్ధపరిచింది. ప్రత్యేకించబడినటువంటి మనుషులు, ప్రత్యేకించబడిన దైవజనులు, ప్రత్యేకించబడిన మనుషులు, సువార్థికులకు ఆయన ప్రత్యేకంగా పిలిచి ఒక సభ పెట్టి, ఇండోర్ స్టేడియంలో పెట్టి, ఇండోర్లో పెట్టి వాళ్ళకు వాక్యం బోధించి, వాళ్ళకి తెలియజేసి, ఆయన అనుభవాలు తెలియజేసి, ఆయన ఎందుకు సువార్తకి వెళ్ళాడో తెలియపరిచి వాళ్ళకి అన్ని విషయాలు కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆయనను దేవదర్శనం ప్రకారమే వెళ్ళితే. ఈరోజు నీ దర్శనము, నీకు దేవదర్శనం ఉందా? పరిచర్యకు వస్తున్నావు, సువార్తకి వెళ్తున్నావు, ఇదిగో నీవు దేవుని దర్శనం లేక వెళ్ళిపోతున్నట్లయితే, దేవుని పిలుపు లేకుంటే వెళ్ళిపోతే, దేవుడు నిన్ను పిలవకుండగానే పరిచర్యకి వెళ్తే ఇబ్బందుల పాలవుతావు సుమా. నువ్వు పౌలు వలె ఉద్యోగం చేసుకో, పౌలు వలె పని చేసుకో, పౌలు వలె పని చేసుకుంటూ కూడా నువ్వు సువార్తను ప్రకటించు. మిషనరీకి వెళ్ళాలనుకుంటున్నావు, ప్రేరేపణ బట్టి వెళ్ళొద్దు. దేవుడు ఆయన నీకు ఆ పని అప్పగిస్తేనే వెళ్ళు. దేవుడు నీకు జీవం గల దేవుడు నీకు ఆ యొక్క బాధ్యత ఇచ్చినప్పుడు మాత్రమే, when you hand over to the all kinds of the commandments and duties, then you can go and preach the word of God to the Gentile and the nation. అన్య జనాంగాల మధ్యకి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, అన్య జనాంగం మీద సువార్త ప్రకటించాలనుకుంటున్నావు, అన్య జనాంగం మధ్య నువ్వు పరిచర్య చేయాలనుకుంటున్నావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో ప్రియమైన సహోదరుడా, నువ్వు ఒకవేళ కానీ దేవుని పరిచర్య చేయడానికి వెళ్ళినట్లయితే దేవుని మొట్టమొదటిగా అడుగు, ప్రభువా నేను దీనికి అర్హుడునా? యామ్ ఐ నాట్ ఎలిజిబుల్ ఆర్ ఎలిజిబుల్? వాట్ ఈజ్ యువర్ డిజైర్నెస్ అని అడుగు. నువ్వు నీకు ప్రభువా వాట్ ఈజ్ యువర్ విల్లింగ్ అని అడుగు. నీ యొక్క చిత్తం ఏమిటో, నీ ప్రభువా నీ యొక్క ఆలోచన ఏమిటో తెలియపరచు అని ప్రభువును అడిగి నువ్వు వెళ్ళవలసిన వాడివై ఉన్నావు. ప్రియమైన సహోదరుడా, ఆ రీతిగానే వెళ్ళినట్లయితే ఇగో 14 సంవత్సరాలు ఆయన పరిచయం, ట్రైనింగ్కి వెళ్ళిపోయాడండి. ఆయన 40 దినాలు ఉపవాసం ఉంటావు,
4 రోజులు ఉంటావో, ఒక రోజు ఉంటావో, 4 గంటలు ఉంటావో మాకు తెలియదు. కానీ దేవుడు నీకు చెప్పిన పని చేయాలనుకుంటే నువ్వు మొట్టమొదటిగా సిద్ధపడు. ఒక పరిచర్య చేయాలని ఆశపడుతున్నావేమో, అలాగ దయచేసి నువ్వు ఇండివిజువల్ పరిచర్య చేయాలనుకుంటే నువ్వు పని చేసుకుంటూ పరిచర్య చేయి. స్వార్థికుడిగా ఉండు, స్వార్థికుడిగా ఉండు, నీకు ప్రాబ్లం లేదు. కానీ పరిపూర్ణమైన పరిచర్యకు వచ్చావంటే నువ్వు సమస్తాన్ని కూడా ముందే ఆలోచించుకొని, ముందుగా జ్ఞానం సంపాదించుకొని, ముందే నువ్వు దేవుని సన్నిధిలో మీరు నిలబడాలి. నువ్వు నిలబడి ఆయన చిత్తం కొరకు కనిపెట్టి అలిగి నలిగి సలిగి మరి చాలా ఇరుకులు ఇబ్బందులన్నీ ఎదుర్కొంటాను అనేటువంటి ఆలోచనతో నువ్వు రావాలి. ఈరోజు అనేక మంది సేవకులు దేవ దర్శనం లేకుండానే వస్తున్నారు, మార్గ మధ్యలోనే ఆగిపోతూ ఉన్నారు, సేవ మధ్యలోనే ఆగిపోతూ ఉన్నారు. ఇంకా చూసినట్లయితే సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియను లోబట్టుకు ఒప్పుకొనలేదు. మన దాసులను అంతే అయినను నాతో కూడా నన్ను తీర్పు గ్రీసు దేశస్తులను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. గ్రీసు దేశస్తులను తీసుకుని వచ్చారు, అన్య జనాంగాన్ని తీసుకుని వచ్చారు. సున్నతి పొందండి అని నేను బలవంతం చేయలేదు అంటున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం ప్రకటిస్తాను, వారు నమ్మి విశ్వసించి బాప్తిసం పొందుకుంటే సరే, లేకుంటే వాళ్ళ ఇష్టము అన్నాడు పౌలు. కాబట్టి ఈరోజు నువ్వేమని ప్రకటిస్తూ ఉన్నావు, నువ్వేమని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నావు ఆలోచించుకో ప్రియమైన సహోదరుడా. మనలను దాసులుగా చేసుకునవలని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడికి ఒప్పుకొనలేదు. సువార్త సత్యము మీ మధ్యలో నిలబడాలని చెప్పేసి, సువార్త సత్యం ఇది, సువార్త అనేది సత్యం, సువార్త అనేది వాక్యం, ఇది జీవము గల దేవుని వాక్యం. ఈ వాక్యం ఈ మధ్యలో నిలబడాలి అంటే జీవము గల దేవుడు మాటలు మీ మధ్యలో నిలబడాలి, నిలిచి ఉండాలి అంటే మేము ఆ యొక్క అన్యజనాంగానికి, లేకపోతే మమ్మల్ని ఫోర్స్ చేసిన వాళ్ళకి, మమ్మల్ని బలవంతం చేసిన వాళ్ళకి మేము ఎన్నడూ కూడా మేము లోబడలేదు, మేము లొంగలేదు, లోబడలేదు, ఒప్పుకోలేదు, ఒక గడియను కూడా ఒప్పుకోలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అనేక ప్రలోభాలకు సేవకులు లొంగిపోతూ ఉన్నారు. దేవుని పరిచర్యను పేరు చెప్పి అనేక ప్రలోభాలకు, లోకంలో ఉన్న అధికారులకు, లోకంలో ఉన్నటువంటి నాయకులకు, లోకంలో ఉన్నటువంటి మనుష్యులకు. మరి ఆ రోజు షడ్రకు మెషకు అభ్యర్థనికి లొంగిపోతే ఎంత పరిచర్య జరుగుతుందా? 3 మనుష్యులు యావత్ ప్రపంచాన్ని తల్ల క్రిందలు చేశారండి. వాళ్ళు 3 మనుషులు యావత్ ప్రపంచాన్ని తల్లకిందులు చేస్తే ఈరోజు ఎన్ని వేల కోట్ల మంది మనం ఉన్నామో, ఎన్ని వందల కోట్ల మంది ఉన్నామో, ఎన్ని కోట్ల మంది ఉన్నామో ఈ ప్రపంచంలో ఆలోచన చేయండి. ఆ రోజు షడ్రకు మెషకు అభ్యర్థనగా 3 నిలబడ్డారు, ప్రపంచాన్ని తలకిందులు చేశారు. రాజు పట్టి బంధించి తెచ్చి అగ్నిగుండంలో వేస్తే 4వ వాడిగా యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు ఆ రోజు లేడా? ఈరోజు ఈ లోక ఛాయలను చూసి ఎందుకు లోపడుతూ ఉన్నాం? ఈ మాయలోక ఛాయలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సువార్త సత్యము మీ మధ్యలో నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియను లోబడి ఒప్పుకోలేదు, ఒక్క గడి కూడా ఒప్పుకోలేదు. ఈరోజు అనేకులు క్రైస్తవులు ప్రతిదానికి రాజీ పడిపోతూ, అన్ని విషయాల్లో రాజీ పడిపోతూ, సాత్వికముగా ఉండవలసిన నీవు కోపగించుకుంటూ మళ్ళా పూర్వపు వైభవాన్నే నువ్వు పొందాలనుకుని, పూర్వపు ఉన్నటువంటి నరహత్యలోనే ఉండాలనుకుని మళ్ళా నువ్వు దూకుడుతనం చేస్తూ ఉంటున్నావేమో. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, అన్య జనాంగానికి లోబడడానికి లేదు, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారు నేనేమీ నేర్చుకోనలేదు, వారంతటి వారి నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వ్యాసము చూడడు అనుకుంటున్నారు కదా. ఆయన బిషప్పు, ఆయన రెవరెండు, ఆయన పాస్టరు, ఆయన సేవకుడు, ఆయన స్వార్థికుడు, ఆయన పెద్ద ఆయన అనేసి ఆయన దగ్గర నేర్చుకోవాలనుకోండి. కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, ఇదిగో మోషే ఎక్కడైనా ట్రైనింగ్ అయ్యాడు, ఆయన పాదాల చెంత 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, ఆయన పాదాల చెంత ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా ఒక మాదిరికరంగా, ఒక దృష్టాంతంగా దేవుడు ఉంచాడు. కాబట్టి నరుని వేషం నీ వేషము నీవే చూస్తావేమో, కానీ దేవుడు నరుని వేషాన్ని చూడడు. ఒకనాడు ఆ మాట మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన సహోదరులారా. సమూయేలు గారు సౌలు గారిని తన యొక్క ఉద్యోగంలో నుంచి తొలగించే సమయం ఆసన్నమైంది.
తండ్రి అయినటువంటి దేవుడు ఆయన తిరస్కరించాడు, ఆయన రిజెక్ట్ చేస్తాడు తన ఉద్యోగంలో నుంచి, తన రాజ్య పరిపాలనలో నుంచి, రాజరకం నుంచి. అప్పుడు వేరొకరిని నువ్వు సిద్ధపరచు అనేటప్పుడు ఆయన యెషయా అనేటువంటి గృహానికి వచ్చాడు. యెషయా గృహానికి వచ్చినప్పుడు ఆయన వస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు కదా, అయ్యా యెషయా గారు, నీవు ఒక నీ కుమారులందరినీ పిలవయ్యా, నువ్వు నీ కుమారులందరినీ పిలమంటే ఆయన అంటూ ఉన్నాడు కదా, ఎవని పేరు అని చూడండి అక్కడ. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవు, వారు వచ్చినప్పుడు వాళ్ళ కుమారులు యెషయా ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు. ఎలియాబుని చూశాడు. ఎలియాబు చాలా ఎత్తరగా ఉన్నాడు, చాలా హైట్గా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. ఈయన పనికి వస్తాడేమో రాజరికానికి అని అనుకుని, నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని ఆయన అనుకుంటున్నాడు. ఇగో దేవుని పరిచర్య చేయడానికి ఈయన ఉపయోగపడతాడేమో, ఈయన చాలా బలంగా ఉన్నాడు, ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అంతస్తులు ఉన్నాయి, ఇదిగో జనాంగం ఉన్నారు, బలగం ఉంది, పెద్ద కులం ఉంది, అన్నీ ఉన్నాయి, ఈయన సరిపోతాడేమో అని అనుకుంటూ ఉన్నారు. అయితే ఆయన అంటూ ఉన్నాడు కదా, యెహోవా సమూయేలుతో ఇలాగ అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసి వేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టు. యెహోవా దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు, పైరూపాన్ని చూసేవాడు కాడు, ఎత్తును చూసేవాడు కాడు, నీ యొక్క రూపాన్ని అందాన్ని చూసేవాడు కాడు, నీ యొక్క బంధు బలగాన్ని చూసేవాడు కాదు. ఆయన ప్రియమైన సహోదరుడా, నరుని వేషము దేవుడు చూడడు. నువ్వు పైరూపాన్ని చూస్తున్నావు కానీ నేను అంతరంగాన్ని చూస్తాను అంటూ ఉన్నాడు. అందుకని దేవుడు నరుని వేషమును చూడడు. ఎన్ని వేషాలు వేసుకున్నా కాడ, నువ్వు క్రైస్తవుడిగా ఉండి వేషాలు వేసినా నీ వేషాన్ని దేవుడు చూడడు, వేషాన్ని చూడడు. ఆ ఎన్నికైన వారు నాకు అయినప్పటికీ కూడా సమూయేలు గారు ఆ యొక్క దావీదుని ఎలియాబుని తీసుకుని వచ్చినప్పుడు ఇతడే కదా అనుకుంటూ ఉన్నాడు. యెషయా తన 7 కుమారులను కూడా ఆయన ఎదుట పిలిచాడు. యెషయా అబీనాదాబుని పిలిచాడు. ఆయనే అనుకుంటూ ఉన్నాడు, ఎదుట రప్పించగా ఇతను కోరుకోలేదు అన్నాడు. 3వాడు షమ్మాని ఎలియాబును అబీనాదాబును షమ్మాయిని పిలిచినప్పుడు వాళ్ళెవ్వరూ కారు. ఇంకా 7 కుమారులను తీసుకుని వచ్చాడు. ఇంకా వీరికి ఎవరైనా ఉన్నారు? కడసారి వాడు 8వ కుమారుడు ఉన్నాడయా అంటే ఆయన గొర్రెలను కాయచ్చు ఉన్నాడు. అతను పిలిపించు అనేసరికి అప్పుడు అంటూ ఉన్నాడు, అతను వస్తుంటే అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చును. అతను ఎర్రని వాడును, చక్కటి నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునయుండును. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవు. నువ్వు లేచి ఇన్ని అభిషేకించు, నువ్వు లేచి కుమారుని అభిషేకించు అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈయన అనుకున్నాడు, ఎవరో ఈయన ఏం చేస్తాడయ్యా, ఈయన గొర్రెలు కోసుకున్నాడు, చింపురు బట్టలు వేసుకుని ఉన్నాడు, ఈయనేంటయ్యా, ఈయనేం పనికి వస్తాడయ్యా అనుకున్నాడు. కానీ తండ్రి అయిన దేవుడు మనుష్యుని తాలూక పై వేషాన్ని చూసేవాడు కాదు. ఆయన పై వేషాన్ని చూసేవాడు కాదు, ఆయన అంతరంగాన్ని చూసేవాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని సెలవయ్యగా, నువ్వు లేచి అభిషేకించు అన్నాడంతే. నువ్వు లేచి అభిషేకించు, నేను కోరుకున్నవాడు ఇతడే. సెలవిచ్చారండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. ఈరోజు నువ్వు ఎవరికి ఏమని సెలవిస్తూ ఉన్నావు ఆలోచించు ప్రియమైన సహోదరుడా. అందుకే గలతీయుల సంఘానికి రాస్తూ పౌలు గారు నా దేవుడు నరుని వేషాన్ని చూడు, నీ వేషం చూడు, నీ బట్టలు చూడు, నీ యొక్క ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకే సువార్త పేతురికి ఎలాగో అప్పగించబడినో అలాగే సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగించబడినో. నేను అన్యజనాంగానికి సువార్త ప్రకటించాలి. నువ్వు సొంత జనాంగానికి ప్రకటిస్తే పేతురు గారు నేను అన్యజనాంగంలో మధ్యలోనికి వెళ్తాను, అక్కడ ప్రకటిస్తాను అని వారు అన్నప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యం కలుగు చేసిన దేవుడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యం కలుగు చేసిన వారు గ్రహించినప్పుడు వారు గ్రహించారు.
అక్కడ ఉన్నటువంటి సంఘాలు గ్రహించాయి. అన్యజనాంగానికి సువార్త ప్రకటించాలి. అన్యజనాంగంలో చాలామంది నిలిచి ఉండిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ ప్రభు సన్నిధిలోకి రావాలి, వాళ్ళు రక్షణ పొందుకోవాలి. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ నిత్య అగ్నిగుండం ఉంది, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ రకంగా వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు ఇగో నీ గృహానికి వచ్చింది సువార్త, నీ ఇంటికి వచ్చింది సువార్త, నీ గ్రామానికి వచ్చింది సువార్త. యూట్యూబుల్లో, టీవీల్లో, రేడియోల్లో, పత్రికల ద్వారా ఇంటింటికి వచ్చి దేవుని వార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు నశించిపోకూడదని, నువ్వు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని, నువ్వు నశించి నీ ఆత్మ నిత్య అగ్నికి ఆహుతి కాకూడదని చెప్పేసి, నిత్యత్వంలోనికి నడిపించబడాలి, నిత్య జీవంలోనికి రావాలి అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు ప్రకటించమని అనేకుల మందిని పంపిస్తూ ఉన్నారు. అందుకే అన్యజనులకు సువార్త ప్రకటించడానికి పేతురుకు సామర్థ్యం కలుగజేసిన దేవుడే అన్యజనులకు అపోస్తులు అవడానికి నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచమని యాకోబు, కేఫా, యోహాను అని వారు నాకు అనుగ్రహించమని కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి నా అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారం ఒకటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. అంచేతనే అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి. ఎందుకంటే మునుపు మనలను హింస పెట్టివాడు తాను పూర్వముందు పాడు చేయొచ్చు వచ్చిన మతాన్ని ప్రకటిస్తున్నాడు. మునుపు మనల్ని పాడు చేయొచ్చు వచ్చినటువంటి ఆయన, మన మతాన్ని పాడు చేసిన ఆయన, మన క్రైస్తవులను పాడు చేసిన ఆయన, దేవుని బిడ్డలు హింసిస్తున్నటువంటి ఆయనే వచ్చి ఆ యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారే అన్నటువంటి ఆ మనుష్యులు, ఆ జనాంగము, ఆ ప్రజలు, ఆ సొసైటీ, ఆ సంఘమే ఈరోజు వాళ్ళకి కుడి చేతిని ఇచ్చి వాళ్ళు గ్రహించి మీరు అన్యజనాలకి నువ్వు సువార్థికుడిగా, అన్యజనాలకి నువ్వు మరి మంచి వర్తమానకుడుగా, అపోస్తులుగా ఉండడానికి దేవుడు నీకు కలుగు చేశాడు, సామర్థ్యాన్ని అనుగ్రహించారు. మేము బేదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. అయితే వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు బేదలని చాలామంది ఉన్నారు మన భారతదేశంలో, బేదలైనటువంటి చాలామంది ఉన్నారు ఇస్రాయేల్ దేశంలో, బేదలని చాలామంది ఉన్నారు చైనా దేశంలో, బేదలని ప్రతి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, కిజికిస్తాను, తజికిస్తాను ఎన్నో దేశాలు ఉన్నాయి. ఈ బేదలైన మనుషులు అనేకల మంది ఉన్నారు, అనేక కోట్ల మంది బేదలైన వారు ఉన్నారు. అయితే బేదలను జ్ఞాపకము చేసుకుని దేవుని వాక్యాన్ని ప్రకటించారు. వాళ్ళు రక్షణ పొందుకుంటే, వాళ్ళు రక్షించబడినట్లయితే ఇదిగో వాళ్ళ బేదరికం నుంచి విడుదల పొందుతారు, దేవుని కృపను పొందుకుంటారు. నువ్వు వీళ్ళు వాక్యాన్ని ప్రకటించు అని వాళ్ళు కోరినప్పుడు నేను కూడా ఆసక్తి కలిగి ఉంటుంది. ఈరోజు అటువంటి ఆసక్తి ఉండాలి. నువ్వు ఎవరికి సువార్త ప్రకటించాలనుకుంటున్నావు? మురికి వాడల్లోకి వెళ్ళి ఆ రోజు మదర్ తెరీసా సువార్త ప్రకటించిందండి. ప్రపంచం అంతా చూసింది ఆ రోజు. ఇదిగో బేదలను జ్ఞాపకం చేసుకో, ఈరోజు బేదలను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దేవుని వాక్యం, దేవుని కృప వాళ్ళకి ఎమర్జెన్సీగా అందుతూ ఉంది. ఎందుకంటే ధనవంతులైన వారు, కంఫర్ట్నెస్ ఉన్న వాళ్ళు, అధికారులైనటువంటి వాళ్ళకి ప్రౌడ్నెస్ ఉంటుంది, గర్వం ఉంటుందండి. వాళ్ళకి దేవుని వాక్యాన్ని వినడానికి రారు. వాళ్ళకి నిత్యత్వం అక్కరలేదనుకుంటూ ఉంటారు, వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. కానీ దేవుని కృప నీ మీద ఉంది. బేదలైనటువంటి వారిని నువ్వు కోరుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియమైన సహోదరుడా. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎలాగున్నావు ఆలోచన చెయ్యి. దేవుడు నరుని వేషాన్ని చూడని, వేషం వేయొద్దు. సేవ చేస్తే చెయ్యి, లేకపోతే పో. నేను ఎవరు చేయమన్నాడు? సేవ చేస్తే పరిపూర్ణంగా చెయ్యి. కడుపు మాడినా చెయ్యి, ఎండకి ఎండినా చెయ్యి, వానకు తడిసినా చెయ్యి, బిడ్డలు ఉన్నాళ్ళు చెయ్యి, లేకపోయినా చెయ్యి, కృషించినా చెయ్యి, నశించినా చెయ్యి. అబ్రహాంకి ఇచ్చినటువంటి దేవుడు నీకు ఇవ్వడా? ఎందుకు నువ్వు వేషం చూస్తుంటావు? దేవుడు నీ వేషాన్ని చూడడు. కాబట్టి నువ్వు చేసే ప్రతి పని దేవునికి అనుకూలంగా, ప్రతి క్షణము నీ మోకాలు ఎరిగిపోవాలి, ప్రతి క్షణము ఆయన స్తుతిస్తూ ఉండాలి, ప్రతి క్షణము ఆయనతో నువ్వు స్నేహం చేస్తూ ఉండాలి. అప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారము ఇదిగో 14 సంవత్సరాల తర్వాత యెరూషలేముకి వచ్చాడు సేవకు. మరలా నువ్వు ఎప్పుడు వస్తావు ఆలోచించు. ఆ రోజురా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వించునుగాక.
చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రాలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వాక్యం అందరినీ కూడా ఆశీర్వదించండి. నీ మహిమార్థమే వాడుకోమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.